దేవునామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, ఈ దినాన మనం ధర్మశాస్త్రము అనేటువంటి సబ్జెక్టుని మనం విందాం. దానిలో కొంత భాగాన్ని ఈ దినాన మనం తెలుసుకుందాం. ధర్మశాస్త్రము అనేటువంటి సబ్జెక్ట్ అందరూ కూడా పెన్ను నోట్స్ తీసి రాసుకున్నట్లయితే చక్కగా మరోసారి చూసుకొని అర్థం చేసుకుంటాను. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రము అంటే 5 పుస్తకాలు. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము 5 పుస్తకాలు ఉన్నాయి. అందులో ఈ 5 పుస్తకాలను మొదటి పుస్తకము ఆదికాండం అంటారు, రెండవ పుస్తకము నిర్గమకాండము, మూడవ పుస్తకము లేవీకాండము, నాలుగవ పుస్తకమైనటువంటిది సంఖ్యాకాండము, ఐదవ పుస్తకము ద్వితీయోపదేశకాండము. అందరికీ తెలిసినటువంటి అయినప్పటికీ క్లాస్ కాబట్టి జాగ్రత్తగా మీరు వీటిని రాసుకుంటే ఉపయోగపడుతుంది. ఈ ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము ఇవి ఎవరు రాశారు అంటే మోషే గారు రాశారు. ఈ మోషే గారు రాసినటువంటి ఈ 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారు. ఈ 5 పుస్తకాలను ఏమంటారంటే ధర్మశాస్త్రము అని అంటాం. ఈ ధర్మశాస్త్రములో ఏముంది అంటే దేవుని యొక్క ధర్మము ప్లస్ శాస్త్రము ఈజ్ ఈక్వల్ ఏంటంటే ధర్మశాస్త్రము. ధర్మము ప్లస్ శాస్త్రము ఈ రెండింటిని కలిపితే ఏమంటారంటే ధర్మశాస్త్రము. రాసుకోండి జాగ్రత్తగా. ధర్మం అనగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు. ధర్మం అంటే ఏంటి? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు. ఏంటివి అని మనం ఆలోచిస్తే దేవుడు చెప్పినవి ఏంటి? ధర్మము అనగా ఏంటిది అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు, కట్టడాలు, విధులు, వీటిని ధర్మము అంటారు. ఏంటి అంటే ఆజ్ఞలు, కట్టడాలు, విధులు, వీటిని ధర్మము అంటారు. ఇక శాస్త్రం అనగా, శాస్త్రం అంటే ఏంటంటారు? మనం ధర్మశాస్త్రము అని నేర్చుకుంటున్నాం. ధర్మము అంటే తెలుసుకున్నాం ఏంటంటే ఆజ్ఞలు, కట్టడాలు, విధులు అని, వీటిని ధర్మము అంటారు అని తెలుసుకున్నాం. శాస్త్రము అనగా, శాస్త్రం అంటే నడిపించేదాన్ని శాస్త్రము అంటారు. దేవుని ధర్మాలలో నడిపించేదాన్నే ధర్మశాస్త్రము అంటారు. దేవుడు చెప్పినటువంటి ధర్మములలో నడిపించేదాన్ని శాస్త్రము అంటారు. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అంటారు. దీనిని దేవుడు సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులకు మాత్రమే అనుసరించుటకు మోషే ద్వారా ఇచ్చాడు. ఎక్కడ? సీనాయి పర్వతం మీద దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులు మాత్రమే అనుసరించుటకు, ఇశ్రాయేలీయులకే కేవలం మోషే ద్వారా ఇచ్చాడు. దేవుడు ప్రజలను నడిపించడానికి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడగలము. ఇది ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29 నుంచి 31వ వచనం వరకు ఉంటుంది ఈ మాటలు. ఒకసారి రాసుకోండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29 నుంచి 31వ వచనం వరకు ఎవరైనా ఒకరు చదివినట్లయితే 29వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29 నుంచి వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించుచు మనసు వారికి ఉండిన మేలు అన్నాడు. నా ఆజ్ఞలన్నిటినీ
అనుసరిస్తూ నడుస్తే వారికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది అని ఇక్కడ 29వ వచనంలో చెప్పాడు. 30వ వచనాన్ని కూడా చదువుదాం. మీ గుడారములోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. 31. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పేదను. మోషే గారితో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మోషే గారితో ఏమంటున్నాడంటే, నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, ఏ దేవుని యొక్క ధర్మము ఏదైతే ఉందో దేవుని ధర్మాన్ని ఇశ్రాయేలీయులకు చెప్పుటకు, వారిని ఆ ఇశ్రాయేలీయుల్ని నడిపించేటందుకు, ఇశ్రాయేలీయులు దేవుని అనుసరించి నడిచేటందుకు ఏం చేస్తున్నాడంటే, ఆయన కట్టడలను విధులను నేను నీతో చెప్పేదను అని చెప్పి మోషేతో దేవుడు చెప్పాడు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే అదే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. ఏంటి ఆయన చెప్పినటువంటి ధర్మం అంతటిని మనం, ఆయన ధర్మం ఏంటో చూద్దాం. ఈ ధర్మశాస్త్రములో ధర్మము ప్లస్ శాస్త్రము అనుకున్నాం. ధర్మము అనగా మనం ఆజ్ఞలు, కట్టడాలు, విధులు, వీటిని ధర్మము అంటారు అని మనం తెలుసుకున్నాం. అవి మనం లేఖనాల్లో చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఇదిగో మీరు ఏమి చేయాలన్నా, మీరు దేన్ని దాటాలనుకున్నా, ఏం చేయాలంటే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కట్టడలు విధులు ఇవే. ఏంటి ఆ కట్టడలు అంటే ధర్మము, ధర్మమంతయు అన్నాడు. ధర్మము అనగా ఏంటంట? ఆజ్ఞలు, కట్టడలు, విధులు. ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ఇవి ధర్మము, దేవుని యొక్క ధర్మము. శాస్త్రం అనగా దేవుని యొక్క ధర్మ విధులను అనుసరిస్తూ నడిచేదాన్ని శాస్త్రము అంటారు, నడిపించేదాన్ని. ఈ రెండింటిని కలిపి ధర్మశాస్త్రము అంటాం. శాస్త్రం అనగా నడిపించేది, రెండింటిని కలిపి ఏమంటాం మనం? ధర్మశాస్త్రము అంటాం అన్నమాట. ఇకపోతే మరో వచనంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1, 2 వచనాలు. మొదటి 2 వచనాల్లో చూద్దాం. జాగ్రత్తగా రాసుకోండి. జాగ్రత్తగా మీరు క్లాస్ కాబట్టి మీరు నిదానంగానే, తెలవకపోతే మళ్ళీ తర్వాత చివరిలో అడగచ్చు. చదవండి. 1, 2 వచనాలు 4వ అధ్యాయం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి అంటాడు. ఏవైతే మీరు అనుసరించాలో, వేటినైతే మీరు కలిగి జీవించాలో వాటిని నేను మీకు బోధించుచున్నాను, మీరు వినుడి అంటున్నాడు. 2వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని పలకకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఏదైతే చెప్తానో దాన్నే వినాలి, దాన్నే అనుసరించాలి. దేన్ని కూడా ఏం చేయకూడదంట? తీసివేయకూడదు అంటున్నాడు. దేన్ని తీసేయకూడదు, దాన్ని గైకొనుట యందును మీకు ఆజ్ఞాపించుట ఆ మాటతో దేనిని కలపకూడదు. వాటితో పాటు ఏం చేయకూడదంట? దేనిని
కలపకూడదు, దేనిని కూడా తీసివేయకూడదు. ధర్మశాస్త్రం అంటే దేవుని విధులు. ఆయన చెప్పిన తర్వాత దాంట్లో కలిపేటందుకు కానీ తీసేసేటందుకు కానీ ఇక వీలు లేదు. కాబట్టి దేవుడు చెప్పాడంటే చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇకపోతే ఇవి దేవుని యొక్క ధర్మశాస్త్రము అంటారు. వీటిని, ఈ యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులను, వీటిని ఏమంటారంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంకా చాలా విషయాలను మనం ఇంకా ముందుకు చూసుకుందాం. ఈ లేఖనాల్లో అదే ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే 30వ అధ్యాయము వచనాలు, అన్ని అధ్యాయాలు రాసుకోండి దయచేసి. 30వ అధ్యాయము 11, 15, 16 వచనాలు. 30వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము, మోషే గారు రాసినటువంటి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11, 15, 16 వచనాలను చదువుదాం ఈ సమయంలో. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును నీకు కఠినమైనది కాదు. ఈ ధర్మమును అనుగ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క ధర్మం అంట కఠినమైనది కాదు. తర్వాత ఇంకేమంటున్నాడు? దూరమైనది కూడా కాదు. 15వ వచనం, చూడుము నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. 16, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని, జాగ్రత్తగా ఇక్కడ చెప్తాడు, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు ఇశ్రాయేలీయులకు అనంటే, దేవుడు ఆజ్ఞలనిచ్చాడు, కట్టడలనిచ్చాడు, విధులనిచ్చాడు. ఎవరితో చెప్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు ఇవన్నీ అంటే మోషే గారితో మాట్లాడుతూ ఇస్తూ ఉన్నాడు. మోషే గారితో మాట్లాడుతూ. అందుకే ఏంటంటే ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇదిగో ధర్మశాస్త్రము అని అంటే ఏంటో ఆయన క్లారిటీ చెప్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు మోషే గారికి. ధర్మము అంటే ఏంటంట? ఆజ్ఞలు ప్లస్ కట్టడలు ప్లస్ విధులు. ఈ ఉన్నవి ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను దేవుడు ఏం చేశాడంటే మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఈ మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 20వ వచనము. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 20వ వచనం చెప్తున్నాడు. చూడండి మాట. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొను అట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను అంటాడు. కేవలం మీరు ఏం చేయాలంటే వీటిని అనుసరించి నడుచుకోవడమే. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మము అంటే ఏంటి అనుసరించి నడుచుకోవాలంటే ఆజ్ఞలు, మొదటిగా ఆజ్ఞలు, రెండవది విధులు, మూడవది కట్టడలు. ఇందులో న్యాయముగా నడిపించుటయే అని చెప్తున్నాడు. న్యాయముగా ఉండేవే, న్యాయమైనటువంటివే, న్యాయముగా నడుచుకున్నటయే అని ఇక్కడ ఈ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. ఏంటి న్యాయముగా నడుచుకునే? ఏంటి అంటే ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, విధులను అనుసరించాలి, కట్టడలను అనుసరించాలి. ఇందులో ఏముంది అని అంటే, వీటిలో ఏముంది అని అంటే, ఈ మూడిటిలో ఏముంది అని అంటే న్యాయమే ఉంది. వాటిని అనుసరించి నడుచుకోవడమే కేవలం దేవునికి కావాల్సింది. అందుకే అంటాడు. ఇక ధర్మము అంటే ఏంటి అంటే న్యాయముగా నడుచుకోవడం.
దేవుడు చెప్పినటువంటి ధర్మము ఏంటంటే న్యాయంగా నడుచుకోవడం, ధర్మశాస్త్రము అన్నాం. కాబట్టి ధర్మము ప్లస్ శాస్త్రము, ధర్మము అంటే న్యాయము అని అర్థం అక్కడ. శాస్త్రము అని అంటే నడుచుకొనుట. శాస్త్రం అంటే ఏంటి? నడుచుకొనుట. శాస్త్రము గనుక ధర్మశాస్త్రము రకరకాల పేర్లతో పిలువబడుతుంది. అవి ఏమంటే కొన్ని మాటలు చూద్దాం మనం. వాటినే కొన్ని విధాలుగా పిలువబడుతున్నాయి. నెహెమ్యా గ్రంథంలో చూసినట్లయితే 8వ అధ్యాయము 1-2 వచనాలు, తర్వాత 8-14 వచనాలు. క్లాస్ కాబట్టి మీరు స్లోగా ఉంటుంది, జాగ్రత్తగా రాసుకోవచ్చు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా వివరణ కావాలంటే ఇస్తాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు, తర్వాత 8-14 వచనాలు కూడా. 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనసులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ఎవరికి ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్రం అంటే? ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును అన్నాడు. ఏ ధర్మశాస్త్రం అంట? మోషే ధర్మశాస్త్రము. అంటే ఇది దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము. దీన్ని యెహోవా ధర్మశాస్త్రం అంటారు, మోషే ధర్మశాస్త్రం అంటారు, ప్రభు ధర్మశాస్త్రం అంటారు. అందుకే ఇక్కడ ఒక ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అంటే మోషే రాశాడని కాదు. ఎవరు రాసింది, ఎవరు రాయించింది, ఎవరిచ్చినటువంటిది ధర్మశాస్త్రం అంటే? దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చినది. అందుకే అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన దేవుడు అంట. యెహోవా అంటే ఎవరికి ఆజ్ఞాపించాడు దీన్ని? ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును అన్నాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు ఈ ధర్మశాస్త్రాన్ని. తర్వాత చూసినట్టు 2వ వచనంలో చూద్దాం. 2వ వచనం చూడండి, ఎవరి ద్వారా ఏ శాస్త్రం అని చెప్తున్నాడు చూద్దాం. ఇక్కడ యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము అన్నాడు. ఇక్కడ ఏమంటాడు? ఆ ధర్మశాస్త్ర గ్రంథము అంటున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం. ఇక్కడ మోషే ధర్మశాస్త్రము అన్నాడు, ఇక్కడ ఆ ధర్మశాస్త్ర గ్రంథము అంటున్నాడు. మరో మాటను చూసినట్లయితే ఇక్కడ 8వ వచనం చూడండి. 8వ వచనాన్ని ఇక్కడ ఏ గ్రంథం అంటాడు? దేవుని గ్రంథమును అంటాడు. చూడండి 8వ వచనంలో, ఇటువలే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి. ఏ గ్రంథం అంటే ఇక్కడ? దేవుని గ్రంథము. దేవుని గ్రంథము, యెహోవా గ్రంథము, మోషే ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని గ్రంథము అని ఇక్కడ చూస్తున్నాం. ఇకపోతే మరో మాట చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రము అని మరో చోట కూడా రాయబడ్డట్టుగా మనం చూసుకోగలము. 14వ వచనం చూడండి. యెహోవా మోషేకు ఎందుకు అనబడ్డదో ఇక్కడ చూస్తున్నాం. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా. చాలా ఎవరికి దయచేసినటువంటి గ్రంథం ఇది? మోషేకు దయచేసిన గ్రంథములో అన్నాడు. ఈ గ్రంథాన్ని ఎవరు రాయించారంటే దేవుడు రాయించాడు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు అంటే మోషే ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. మోషే ధర్మశాస్త్రము వేరు కాదు, దేవుని ధర్మశాస్త్రం వేరు కాదు, యెహోవా ధర్మశాస్త్రము వేరు కాదు, ప్రభు ధర్మశాస్త్రం అని ఉంది, ప్రభు ధర్మశాస్త్రం అని వేరు కాదు. మరో చోట చూసినట్టు దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును 18వ వచనం చూడండి. 18వ వచనం చెప్తున్నాడు, దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును అంటున్నాడు. ఇది ఒక మొదటి దినము మొదలుకొని కడవరి దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును చదివి. ఎవరి ధర్మశాస్త్రం అంటే ఇది? దేవుని ధర్మశాస్త్రము అని ఉంది ఇక్కడ.
అంటే మోషేదని కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగో ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం వేరుంది, దేవుని ధర్మశాస్త్రం వేరుందని చాలా మంది చెప్తారు. ఇదిగో మీరు తప్పుగా బోధిస్తున్నారు, మా దగ్గర చక్కగా మేము బైబిల్ని చెప్పగలం, దేవుని ధర్మశాస్త్రం వేరు, మోషే ధర్మశాస్త్రం వేరు, రండి వస్తే మీకు తెలుస్తుంది అని అంటారు. కానీ పిల్లరా, వేరు వేరు కాదు. మోషే ధర్మశాస్త్రం వేరు కాదు, దేవుని ధర్మశాస్త్రం వేరు కాదు, ప్రభు ధర్మశాస్త్రం వేరు కాదు, యెహోవా ధర్మశాస్త్రం వేరు కాదు. యెహోవా ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలీయుల ద్వారా ఇచ్చాడు. ఇకపోతే 8వ వచనం చూద్దాం. 8వ వచనం చూడండి. దేవుని గ్రంథమును అంటాడు. అక్కడ చూసినట్లయితే ఏమంటాడంటే అక్కడ దేవుని గ్రంథమును, దేవుని గ్రంథం అనేది దేవుని గ్రంథం అన్నా కానీ ధర్మశాస్త్రం అనే మనకు అర్థమవుతుంది. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి, చాలండి, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథము, మోషే గ్రంథము. ఇవన్నీ పర్యాయ పదాలు. ఎన్నిటిని కలిపి ఏమంటారంటే యెహోవా ధర్మశాస్త్రము, లేదా దీన్ని ఏమంటారు? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటని తెలుసుకున్నాం. దేవుని ధర్మములు, కట్టడలు, విధులు, ఆజ్ఞలు, విధులు, కట్టడలు. ఇవేంటి అంటే ధర్మములు. శాస్త్రము అంటే నడిపించేది. వీటిలో దేవుడిచ్చినటువంటి ధర్మములో అంటే అవి న్యాయమైనవి, దేవుని న్యాయములో నడిపించే దాన్ని శాస్త్రం అంటారు. దేవుని న్యాయములో నడిచేవి ఆజ్ఞలు, విధులు, కట్టడాలు. ఇవి ధర్మము, నడిపించేది శాస్త్రము. రెండింటిని కలిపితే ఏమైతుంది ఇక్కడ? ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం. ఇకపోతే మరో వచనాన్ని చూద్దాం మనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. దేవుడైనటువంటి యెహోవా ఏం చేశాడంటే వారికి నీతియుక్తమైన విధులను, విధులు అంటే ఏంటి అంటే అవి నీతియుక్తమైనవి. మనకు వాక్యంలో అన్ని చక్కగా దేవుడు రాయించాడు. అర్థం చేసుకోలేక, అవి ఎక్కడున్నాయో వెతకలేక, ఎవరో చెప్పిన దాన్ని బట్టి దాన్నే అనుసరిస్తూ ఇదే నిజమని, సత్యాన్ని చెప్పినప్పుడు అనుసరించకుండా సత్యానికి భిన్నంగా మరి విరుద్ధంగా ఉంటూ దేవునికే దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది పిల్లలు. కాబట్టి దేవుని వాక్యంగా మనం చూసుకున్నట్లయితే చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో 9:13 ఏమంటుంటే వారికి నీతియుక్తమైన విధులను అంటాడు. విధులు అనుకున్నాం ఇంతకుముందు. విధులు అంటే ఎలాంటి అంటే అవి నీతియుక్తమైనవి అంట. ఆజ్ఞలు అంటే ఏంటి? సత్యమైనవి. కట్టడలు అంటే ఏంటి? మేలుకరమైనవి. ఇవి ధర్మములను నీవు దయచేసితివి. దేవుడు దయచేసిన ధర్మములివి. ధర్మము ఏంటి? ధర్మము, ధర్మశాస్త్రము. ధర్మము ఏంటంటే నీతియుక్తమైనవి, సత్యమైనవి, మేలుకరమైనవి, దేవుడిచ్చినటువంటి ధర్మము. శాస్త్రము అంటే వాటిలో నడుచుకొనడము. ఈ రెండింటినే ఏమంటారు? ధర్మశాస్త్రము. ఇకపోతే పిల్లరా, ఈ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఏమేమైనా ఇంకా పండుగలు, బలులు, అర్పణలు, సున్నతి మొదలగు వాటితో మరి మిళితమై అన్నీ ఇక్కడ ఉంటున్నట్టుగా మనం చూడగలం. వీటిని సీనాయి కొండ మీద మోషేకు ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఇచ్చాడు. వీటిని అనుసరించి జీవించడానికి దేవుడు ఏం చేశాడంటే సీనాయి కొండ మీద మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏమేమి ఉంటాయి ఈ ధర్మశాస్త్రంలో అంటే? ఈ ధర్మశాస్త్రం ఏమేమి ఉంటాయి? జాగ్రత్త రాసుకోవాలి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు, పండగలు, బలులు, అర్పణలు, సున్నతి
మొదలగువన్నీ ఈ ధర్మశాస్త్రంలో ఉంటున్నాయి అన్నమాట. మరో మాటను చూసినట్లయితే ఇంకా మలాకి గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినటువంటిది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇవి ఇశ్రాయేలులకు ఇచ్చాడని మనం చెప్పాం కదా, మరి లేఖనం కావాలి మనకి. 4వ వచనం 4:4 హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. ఏమంటాడు? హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకైనా. ఎవరి కోసం ఇచ్చాడంటే ఈ యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను? ఇశ్రాయేలీల కొరకైన నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును. ఇది మోషే రాసింది కాదు, మోషే గ్రంథం అని కాదు, మోషేదని కాదు. మోషే గ్రంథం అనడంలో తప్పు లేదు, కానీ మోషేదని కాదు. ఇది ఎవరి గ్రంథం అంటే దేవుని గ్రంథం. దేవుని విధులు, దేవుని కట్టడాలు, దేవుని ఆజ్ఞలు. ఇవి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇశ్రాయేలీల్ని దేవుడు ఆయన యొక్క నీతియుక్తమైనటువంటి వాటిలో, ఏమంటాడు, నీతియుక్తమైనటువంటి విధులలో, సత్యమైనటువంటి ఆజ్ఞలలో, మేలుకరమైనటువంటి కట్టడాలలో ఇశ్రాయేలీనటువంటి తన ప్రజలను నడిపించాలని దేవుడు మోషేకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దీన్ని ఎక్కడ ఏమంటున్నాం? ఇక్కడ హోరేబు కొండ మీద అన్నాం. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే 3 విధాలుగా పేరు పెట్టబడ్డది. ఎలా అంటే మోయాబీల పర్వతం అని అనొచ్చు, హోరేబు కొండ అని అనొచ్చు, సీనాయి కొండ అని అనొచ్చు. ఈ 3 కూడా ఒక్కటే. ఈ 3 ఒక్కటే. కాబట్టి ధర్మశాస్త్రంను ఇశ్రాయేలీల్లో నిబంధన చేసుకున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలీలో దేవుడు ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశ కాండము, మోషే గారు రాసినటువంటి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 13వ వచనం. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాసెను. విధించిన నిబంధనను అంటే రాతి పలకల మీద వ్రాయబడినటువంటివి విధించాడు. ఇగో ఈ విధంగా మీరు ఉండాలి, ఈ విధంగా మీరు నడుచుకోవాలని దేవుడు ఏం చేశాడంటే రాతి పలకల మీద వ్రాసి వారికి ఇచ్చాడు. మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలను దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇవి ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి? ఒప్పందం. విధించిన నిబంధనను ఇశ్రాయేలీలకు దేవుడు ఒక నిబంధనను ఇచ్చాడు. ఏంటి ఆ నిబంధన అంటే? నిబంధన అంటే ఒప్పందం. దేవునికి ఇశ్రాయేలీలకు ఏం కలిగిందంటే ఒక నిబంధన కలిగింది. దాన్నే పాత నిబంధన అంటాం. ఏ నిబంధన అంటాం? పాత నిబంధన. దాన్నే పాత నిబంధన అంటాం అన్నమాట. అదే మాట మనకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు పాత నిబంధన అంటాడు. పాత నిబంధన. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అంటాడు. ఏ నిబంధన అంట? పాత నిబంధన అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలకు చేసినటువంటి నిబంధన అది పాత నిబంధన. అది పాత నిబంధన అన్నాడు. పాత నిబంధన అని పిలిచాడు. పాత నిబంధన అని చెప్పేశాడు. ఇకపోతే ఈ ధర్మశాస్త్రము క్రీస్తు శిలువలో ఏం చేశాడు? దాన్ని నెరవేర్చెను అంటాడు. క్రీస్తు శిలువలో ఏం చేశాడంట? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం ఎక్కడుంది? క్రీస్తు నెరవేర్చినట్టుగా లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీకు రిఫరెన్స్లు ఇస్తున్నాను కాబట్టి తర్వాత చక్కగా చదువుకుంటే ఇంకా వివరణగా మీకు అర్థమవుతుంది. 24-44వ వచనం. ధర్మశాస్త్రంలో ఉన్నదంతా కూడా క్రీస్తు మొత్తం నెరవేర్చినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ సిలువలో.
అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని మీతో వారితో చెప్పాను. ఏమంటే ఇదిగో ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథముల్లో కీర్తనలో ఉన్నటువంటి అన్ని కూడా నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను కదా యేసుప్రభు అంటాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయబడ్డాయి? సిలువలో నేను మరణించి సమాధి చేయబడడం ద్వారా తిరిగి లేపబడడం ద్వారా ఇవన్నీ ఏం చేయబడుతున్నాయి? నెరవేర్చబడినవి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్టుగా చక్కగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇకపోతే పాత నిబంధనలు చేశాడు దేవుడు. ఏం చేశాడంటే పాత నిబంధన, ధర్మశాస్త్రం గురించి చెప్పట్లేదు నేను ఇక్కడ, నిబంధన గురించి చెప్తున్నాడు. ఏ నిబంధన చేసుకున్నాడు, ఎవరితో దేవుడు ఎప్పుడు ఎలాంటి నిబంధన చేసుకున్నాడో మనం ఇక్కడ చూసినట్లయితే పిల్లరా చక్కగా అర్థమవుతుంది. దీనినే మోషే శాస్త్రం అంటారు. కాబట్టి నిబంధన అనగా ఇద్దరి మధ్య జరిగే ఒప్పందాన్ని లేదా ఒడంబడికను ఏమంటారు? నిబంధన అంటారు. ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఒప్పందాన్ని ఏమంటాం? నిబంధన అని మనం చెప్తాం. ఇక్కడ చూసినట్లయితే చూద్దాం, ఎవరిద్దరి మధ్యలో జరిగింది ప్రారంభంలో, దేవుడు ఎవరితో నిబంధన చేశాడు ప్రారంభంలో అని మనం చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే ఆదాముతో చేసినటువంటి ఒప్పంద నిబంధన. ఆదాముతో దేవుడు చేసినటువంటి నిబంధన ఒప్పందం ఏమని చేశాడు? చెట్టుతో ఆయన నిబంధన చేశాడు. ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాన్ని మాత్రము తినొద్దు. నిబంధన అది. ఇదిగో ధర్మశాస్త్రం గురించి చెప్పట్లేదు, ఇక్కడ నిబంధన గురించి చెప్తున్నాడు. నిబంధన గురించి ఆ విషయాన్ని ఇంకా ముందుకు పోతే మనం చూసుకోవచ్చు. చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఇక్కడ వృక్షం గురించి చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఆదాముతో చేసినటువంటి నిబంధనను మనం చూద్దాం. 16వ వచనం 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతముగా తినవచ్చును. అయితే 17 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తినకూడదు. ఒక నిబంధన చేశాడు. ఇది అన్నీ తినొచ్చు, నువ్వు అన్నీ తినొచ్చు, కానీ ఒక వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు. ఈ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదని ఒక నిబంధన ఆదాముతో దేవుడు చేసుకున్నాడు. మరొక నిబంధన చూసినట్లయితే మరొకరితో చేసిన నిబంధన, దేవుడు నోవాహుతో చేసినటువంటి నిబంధన. ఆదాముతో చేసిన నిబంధనను చూసాము, తర్వాత దేవుడు నోవాహుతో చేసినటువంటి నిబంధనను చూద్దాం మనం. ఏ నిబంధన అంటే ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం, 9వ అధ్యాయం 8 నుంచి 17 వచనాల్లో మనకి ఇక్కడ రాయబడింది. అన్ని వచనాలు చదువుదామా? లేకపోతే అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించవలెను. తర్వాత 9వ అధ్యాయము 8 నుంచి 17 వచనం వరకు చూద్దాం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో 9 ఇదిగో నేను మీతో మీ తదంతరము మీ సంతానముతోను మీతో కూడుకున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలం వలన ఇకను లయపరచరు. సరే, 16వ వచనం చదవండి. చివరిగా 16 చదివితే ఏ నిబంధన నోవాహుతో చెప్పిన నిబంధన చూద్దాం. మొదటిలోనే ఉంటుంది 16వ వచనంలో.
16వ వచనం. ఆ ధనస్సు మేఘములలో నుండును అన్నాడు. ఏ నిబంధన చేశాడు ఆయన? ఏ నిబంధన చేశాడు ఆయన? రాత్రి పగళ్ళు ఎలా వచ్చింది వర్షము? వరదలుగా వచ్చింది, వరదలుగా వచ్చింది, మొత్తం లయమైపోయింది. ఇదిగో ఇక ఎప్పుడు ఈ విధంగా నేను కుండపోతలాగా వర్షాన్ని రప్పించను అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడు. దానికి గుర్తు ఏంటంట? ఆ ధనస్సు మేఘములలో నుండును. ధనస్సు నిబంధన చేశాడు. ఎవరితోటి? నోవాహు గారితో దేవుడు చేసిన నిబంధన. తర్వాత చదువుకోండి ఆ వచనాలన్నీ. ఇకపోతే మూడవ నిబంధన, మూడవ వ్యక్తితో చేశాడు. ఎవరు ఆయన అంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఏంటి? ఆ నిబంధన అంటే సున్నతి గురించి ఆయన నిబంధన చేశాడు. సున్నతి చేసుకోవాలి. ఆదికాండము 17వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు ముందు రాసుకోండి, తర్వాత చదువుకోవచ్చు. 7 నుంచి 14 వచనాలు, 17 నుంచి 19 వచనాలు రాసుకోండి. 17 నుంచి కూడా 19వ వచనం వరకు కూడా మీరు చదివినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే ఆయన చెప్తున్నాడు. ఏమంటాడంటే సున్నతిని గురించినటువంటి నేను నీకును నీ తర్వాత సంతానముకు దేవుడని ఉండినట్లు కాదు. ఇక్కడ 13వ వచనం చదువు. ఒకే మాటలా మీకు అర్థమవుతుంది. తొందరగా ముందుకెళ్ళచ్చు. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన నీ నిబంధన శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఏ నిబంధన చేసుకున్నాడు అబ్రహాం గారితో దేవుడు అంటే? సున్నతి నిబంధన. మొదటిగా పితరులతో దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిబంధన. ఆదాము గారికి చూసినట్లయితే ఏ నిబంధన ఇచ్చాడు? ఆదాము గారికి చెట్టు నిబంధన, వృక్ష ఫలాన్ని తినొద్దు. రెండోదిగా నోవాహు గారికి ఏం చెప్పాడు అని అంటే ఇదిగో ఇంకోసారి ఇలా జల ప్రళయం రాదు, ఈ విధంగా ఈ నాశనాన్ని చేయను, ఎందుకంటే ఇదే గుర్తుగా ఇదే నిబంధనగా మీకు ఏమిస్తున్నాను? ఇంద్రధనస్సును ఇస్తున్నాను, ఇంద్రధనుసు అని చెప్పాడు నిబంధన అక్కడ. మూడవదిగా అబ్రహాము గారితో చేసిన నిబంధన ఏంటంటే ఏమనన్నాడు? సున్నతి నిబంధన. సున్నతి చేసుకోవాలి, శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అని అబ్రహాము గారితో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన ధర్మశాస్త్ర నిబంధన. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అది ధర్మశాస్త్ర నిబంధన. చదవండి ఒకసారి. 4వ పాయింట్గా చూసినట్లయితే 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదాం. ధర్మశాస్త్ర నిబంధన. వాళ్ళకేమో నిబంధనలు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు చేసినటువంటి నిబంధన ఏ నిబంధన అంటే ధర్మశాస్త్ర నిబంధన. వాళ్లకు ధర్మశాస్త్ర నిబంధనను ఆదాముకి ఇవ్వలేదు, నోవాహుకి ఇవ్వలేదు, తర్వాత ఎవరికి ఇవ్వలేదు? అబ్రహాముకి ఇవ్వలేదు. ధర్మశాస్త్ర నిబంధన కాదు ఇచ్చింది వాళ్ళకి నిబంధనలు ఇచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలుకి ఏమి ఇస్తున్నాడు? ధర్మశాస్త్ర నిబంధన ఇస్తున్నాడు. ధర్మశాస్త్ర నిబంధన. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. తర్వాత మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, మన పితరులతో చేయలేదు. ధర్మశాస్త్ర నిబంధన, పాత నిబంధన ఎవరితో చేయలేదు? యెహోవా మన పితరులతో చేయలేదు. ధర్మశాస్త్ర నిబంధన, ధర్మశాస్త్రము మన పితరులతో చేయలేదు. నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఇదిగో సజీవంగా ఉన్నాం కదా, మన పితరులు మనకు లేరు కదా, వారితో ధర్మశాస్త్ర నిబంధన చేయలేదు. ఆయన నిబంధన చేశాడు. మనతోటైతే ఏం చేస్తున్నాడంట?
ఈ నిబంధన చేస్తున్నాడు, ధర్మశాస్త్ర నిబంధన. వారికి లేదు ధర్మశాస్త్రం, వారికి నిబంధన ఉంది. మనకి ఇక్కడ సజీవమై ఉన్నటువంటి మనతో ఈ నిబంధన చేసాను. ఏంటి ఆ నిబంధన? ఏంటి ఆ నిబంధన? నిర్గమకాండము, మంచి విషయాలు జాగ్రత్తగా రాసుకోండి, చదువుకోండి. నిర్గమకాండము 31వ అధ్యాయము 12వ వచనము. అన్ని చదివితే మీకు అర్థమవుతుంది. 12వ వచనము, 31వ అధ్యాయము 12, 13, 16, 17 వచనాలు చదువుతాం. నీవు ఇశ్రాయేలుతో 12వ వచనం, నిర్గమకాండము 31వ అధ్యాయము 12వ వచనం. నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తును. ఇశ్రాయేలీలు 16వ వచనం, ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమున ఆచరింపవలెనని అది నిత్య నిబంధన. ఇశ్రాయేలీల కంటే ఇది ఏ నిబంధన అంట? నిత్య నిబంధన. ఇశ్రాయేలీలకు నిత్య నిబంధన. 17వ వచనం, నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. అది నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పనిమాని విశ్రమించనని చెప్పుము అన్నాడు. ఇకపోతే ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 4:23 వచనం చూడండి. ఇశ్రాయేళ్లకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం ఇది. ఇశ్రాయేళ్లకు ఆజ్ఞాపించింది. 23వ వచనం, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవలెను. చూసారా? 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం ఉంది ఆ మాట. దేన్ని చేసుకోకూడదు అని చెప్తూ ఆ తర్వాత మరో మాట చూద్దాం. చూసినట్టు కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలతో ధర్మశాస్త్ర నిబంధన చేసుకున్నాడు అనమాట. ఈ ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులకు కాకుండా క్రైస్తవులకు ఎలా ఇచ్చాడంటే దృష్టాంతములుగా జరిగిపోయిన సంగతులను తెలుసుకున్నటకు మాత్రమే ఉంచి ఆచరించుటకు ఏం చేశాడంటే క్రొత్త నిబంధనను ఇచ్చాడు. అర్థం ఎవరికి ఇచ్చాడంటే మనం చూసుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీల్లో ధర్మశాస్త్ర నిబంధనను ఏం చేశాడు? ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులకు ఏం చేశాడంటే నిబంధనగా కాకుండా ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ పాత నిబంధనను ఏం చేశాడంటే ఈ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులకు నిబంధనగా కాకుండా దుష్టాంతరములుగా జరిగిపోయినటువంటి సంగతులు మనం తెలుసుకొనడానికి మాత్రమే ఉంచి ఆచరించడానికి ఏం చేశాడంటే క్రొత్త నిబంధన ఇచ్చాడు. అర్థమవుతుందా? పాత నిబంధన ఎందుకుంది మనకు? దుష్టాంతరములు అంటే మనము ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా జరిగిపోయిందా అని తెలుసుకోవడానికే మనకు పాత నిబంధన ఉంది. కానీ క్రైస్తవులుగా మనము ఆచరించుటకు మాత్రం మనకేముంది? క్రొత్త నిబంధన ఉంది. క్రైస్తవులుగా ఆచరించుటకు క్రొత్త నిబంధన ఉంది. అదే నిబంధనను చేస్తున్నట్టుగా దేవుడు పాత నిబంధనలోనే ఇశ్రాయేలీల ప్రజలతోటే క్రొత్త నిబంధనను చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ చూద్దాం. ఇర్మియా గ్రంథము, మంచి మాట, జాగ్రత్త వినాలి. ఇక్కడి నుంచే టర్న్ అయిపోద్ది అనమాట కొత్త నిబంధనకు రావడం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల్లో ఈ మాట ఉంటుంది. 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు లైన్గా మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. ఇదిగో నేను
ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చి ఉన్నవి. ఏ నిబంధన చేస్తారంటాడు? ఇదిగో పాత నిబంధన కాదు, పాత నిబంధన లేదని ముందుగానే మనం చూసుకున్నాం. ఎక్కడ? మనం కొరింథీయులకు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూసుకున్నాం. అర్థమైందా? తర్వాత ఇక్కడ ఏమంటాడు? ఇదే ఇశ్రాయేలులతోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఇవన్నీ విషయాలు తెలియాలి, మనం బైబిల్ బోధించాలి. ఇవన్నీ విషయాలు 32వ వచనం, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఈ నిబంధన. వారి పితరులతో నేను నిబంధన చేశాను. పితరులతో ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో. అలాంటి నిబంధన కాదు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుగా మీకు ఇచ్చాను. ఈ ధర్మశాస్త్ర నిబంధన కాదు, కానీ క్రొత్త నిబంధనని ఇస్తున్నాను అంటాడు. క్రొత్త నిబంధనని ఇస్తున్నాను. తర్వాత 33 అది చదవండి. అంటే ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వీరితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇది. ఏమంటాడంటే ఇక్కడ రాతి పలకల మీద వీరికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలను, నిబంధనలను ఇచ్చాడు వారికి. కానీ ఇక్కడ ఎలా ఇస్తానంటున్నాడు? ఇక్కడ ఎలా ఇస్తానంటున్నాడు తెలుసా? ఈ మాట మీకు అర్థమైందా? ఏమంటాడంటే ఇక్కడ వారి మనసులోను నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఈ క్రొత్త నిబంధనలు ఎలా ఇచ్చాడంటే, ఇదిగో ఈ మోషేకు 10 ఆజ్ఞలు గల 2 పలకలను ఇచ్చినట్టు ఇవ్వలేదు. 10 ఆజ్ఞలు గల 2 పలకలను ఇచ్చినట్టు ఇవ్వలేదు. కానీ ఎలా ఇచ్చాడు అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారి హృదయముల మీద రాసిన దాన్ని అపోస్తులు ఏం చేశారు? పలికారు పరిశుద్ధాత్మ చేత. అందుకే అన్నాడు, వారి మనసులలోను నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసెదను. అందుకే హృదయములో దేవుడు దేనైతే వ్రాసించాడో దాన్నే పరిశుద్ధాత్మ చేత వారు పలికారు, మాట్లాడారు అపోస్తులు. అదే క్రొత్త నిబంధన. అందుకే అన్నాడు ఇక్కడ, నేనేం చేస్తున్నా అంటే ఒక క్రొత్త నిబంధనను చేయు దినములు వచ్చి ఉన్నవి. ఇక పాత నిబంధన లేదు, క్రొత్త నిబంధన చేసేటువంటి దినాలు వచ్చి ఉన్నవి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలులతో యూదులతో చెప్తున్నట్టుగా అక్కడ మనం చూసుకోగలుగుతాం. కాబట్టి మరి ఇంకా చక్కగా ఇంకా ముందుకు పోయినట్టయితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ వచనాలను రాసుకోండి 34 వరకు. 31 ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల వరకు రాసుకోండి. తర్వాత ద్వితీయోపదేశకాండము 5:2వ వచనంలో చూద్దాం. మన దేవుడు అయినటువంటి యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను అంటాడు. ఏ నిబంధన? క్రొత్త నిబంధన గురించి చెప్తున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం ఇక్కడ. పాత నిబంధన క్రైస్తవులకు వర్తించదు అని చెప్తూ క్రొత్త నిబంధన చేస్తున్నాడు. చూడండి ఒకసారి 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనము. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. పాత నిబంధన క్రైస్తవులకు వర్తించదు. అందుకే కొత్త నిబంధన గురించి చెప్తూ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 31వ వచనంలో చెప్పాడు. 31వ అధ్యాయం 31 చక్కగా చెప్పాడు. 31వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నాడు? ఇదిగో నేను ఇశ్రాయేలీలతోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చి ఉన్నాయి. ఏది ఆ నిబంధన అంటే? క్రొత్త నిబంధన అపోస్తులు పలికినటువంటి, పరిశుద్ధాత్మ చేత వారు పలికినటువంటిది. వారు వేసిన పునాది మీద సంఘం కట్టబడాలి. అదే ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో మనం ఉండాలి. అందుకే పాత నిబంధన పితరులతో చేయలేదంట. పాత నిబంధనను పితరులతో చేయలేదు అని ద్వితీయోపదేశకాండంలో మనం చూసుకోగలం. ఏది 3వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, యెహోవా మన పితరులతో కాదు
నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన మనతోటే చేశాడు. ఈ నిబంధన పితరులతో చేయలేదు, అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేయలేదు. ధర్మశాస్త్రం గురించి చెప్పబడలేదు, వారితో వేరే నిబంధన చేశాడు. ఏ నిబంధన చేశాడు? ఆదాముతోటేమో చెట్టు నిబంధన చేశాడు, వృక్షఫలము గురించి నిబంధన చేశాడు. నోవాహుతోటేమో ఇంద్రధనుసు నిబంధన చేశాడు. అబ్రహాం గారితోటి సున్నతి నిబంధన చేశాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు, కట్టడలు, విధులని. ఇక ఆ పాత నిబంధనలో ఉంటున్నప్పుడే ఈ నిబంధన కాదు, క్రొత్త నిబంధనను అని చెప్పి దేవుడైన యెహోవా మనకు చెప్పాడని చెప్పి క్రొత్త నిబంధనను చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఇశ్రాయేలీయులతో యూదా వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను, మనతోనే చేస్తున్నాడు అంటున్నాడు. ఇకపోతే కొన్ని వచనాలు చూసుకొని మనం ముగిద్దాం. ఆ నిబంధన గురించి, క్రొత్త నిబంధన గురించి మనం చూద్దాము. ఇప్పుడు చదివారు కదా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చి ఉన్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియాలో 31వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట ఉంది. కాబట్టి ప్రేమ దేవుని వలన జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ధర్మశాస్త్రము అనగానే ఇది క్రైస్తవులకు ఇవ్వబడింది కాదు, దుష్టాత్రములుగా ఉండుటకే కానీ ఆచరించుటకు మాత్రం కొత్త నిబంధన ఇవ్వబడ్డది క్రైస్తవులకి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం క్రీస్తు అడుగుజాడలో క్రీస్తును నడుస్తున్నటువంటి మనకు మాత్రం పాత నిబంధన కాదు, ఆ పాత నిబంధనను క్రీస్తు ఏం చేశాడు? నెరవేర్చి సిలువలో దాన్ని కొట్టి వేసాను అని లేఖనాల్లో మనం తెలుసుకున్నాం. ఇంకా ఈ సబ్జెక్టు చాలా ఒక 5-6 నెలలుగా మనం విన్నా కానీ అయిపోయినటువంటిది. మీకు ఎలా చెప్పానంటే క్లుప్తంగా చక్కగా అర్థమయ్యే రీతిలో మీకు కొన్ని మాటలను మీకు తెలియజేస్తాను. ఇంకా దీనిలో మీకు ఏదైనా అర్థం కాని క్వశ్చన్స్ ఉంటే తర్వాత మనం చూసుకోవచ్చు. మరికొన్ని మాటలు ఉన్నాయి, అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు కాబట్టి అడగొచ్చు అనమాట. పాత నిబంధన తీసేసాడా దేవుడు? తీసేస్తే మనం ఏ నిబంధనలో ఉండాలి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. క్రొత్త నిబంధన అది క్రైస్తవులకు ఇవ్వబడింది. కాబట్టి పిల్లరా, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయముల మీద దానిని రాసదను. ఇది యెహోవా వాక్కు. ధర్మశాస్త్రము క్రైస్తవులకు కానీ ధర్మశాస్త్రము క్రైస్తవులకు కానీ అటు పితరులకు కానీ వర్తించదు. కనుకనే ధర్మశాస్త్రము తీసివేయబడింది అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎవరెవరికి వర్తించదట? ధర్మశాస్త్రము క్రైస్తవులకు కానీ పితరులైనటువంటి వారికి కానీ అది వర్తించదు. కాబట్టి ధర్మశాస్త్రము తీసివేయబడింది అని మనం చివరి మాటల్లో మనం చూసుకుందాం. చివరిగా చూసుకొని ఈ మాటలు ఈ యొక్క క్లాసుని ముగించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ లేఖ రాస్తూ చెప్తున్నాడు. 2వ కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలకు 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో చెప్తున్నాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ లేఖ రాస్తూ 3వ అధ్యాయము 14, 15, 16 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. క్రీస్తునందు ఏం చేయబడిందంట? అది కొట్టివేయబడినని వారికి తేటపరచబడలేదు. ఇంకా పాత నిబంధనలోనే ఉండరు. ఈ నిబంధనని అనుసరించాలి, ఇదే కరెక్ట్, ఇది దేవుడిచ్చాడు, మోషే ద్వారా ఇచ్చాడు, ఇదే కరెక్ట్ అంటున్నారు. కానీ పిల్లరా, అంతకంటే శ్రేష్టమైనది ఇదిగో ఈ నిబంధన కాదు, మీకు క్రొత్త నిబంధన ఇస్తున్నాను అన్నాడు దేవుడైన యెహోవా. ఇదిగో మీ దేవుడైన యెహోవా వాక్కు మీకు క్రొత్త నిబంధనను ఇస్తున్నాడు అన్నాడు. ఆ నిబంధనను పక్కకు పెట్టారు. తప్పుడుగా చెప్పే ఆలోచనలో పడిపోయి ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ఇదిగో ఈ 10 ఆజ్ఞలే మనకున్నవి, ఇదిగో మోషే గారు రాశారని, లేకపోతే ఇదిగో ఆయన రాశాడు, ఈయన రాశాడు. అలా కాదు.
దేవుడు రాయించాడు. తన పిల్లలు రక్షించబోటకై దేవుడే ఆ ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రాన్ని తీసి మళ్ళీ ఏం చేశాడు? కొత్త కొత్త నిబంధనని ఇచ్చాడు అనమాట. నిబంధనని ఇచ్చాడు. మొదటిగా ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ తర్వాత పితరులతో నిబంధన చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుతో ధర్మశాస్త్రం ఇచ్చాడు మోషే గారి ద్వారా. ధర్మశాస్త్రము తర్వాత దేవుడు తన పిల్లల్ని ఇంకా రక్షించుటకు శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలని ఆయన ఏం చేశాడంటే ఒక క్రొత్త నిబంధనని ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన ఎలా ఇచ్చాడంటే వారి మనసుల్లో, వారి హృదయముల మీద రాశాడు. 10 ఆజ్ఞలను పలకల మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా ఇవ్వలేదు. మనస్సుల మీద ఉంచాడంట, మనస్సు మీద ఉంచాడంట, హృదయము మీద రాశాడు. అదే అపోస్తులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పలికినటువంటిదే నిబంధన, అదే క్రొత్త నిబంధన. ఆ నిబంధనలో ఉండాలి. ఎందుకు అనంటే పాత నిబంధన ఏం చేయబడిందంట? అది మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. కాబట్టి ధర్మశాస్త్రము ఇక లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఏముంది అని అంటే క్రొత్త నిబంధన ఉంది. ఆ క్రొత్త నిబంధనలో మనం అనుసరించి క్రీస్తుని అనుసరిస్తూ జీవించాలి. ఎందుకు అనంటే ధర్మశాస్త్రము క్రైస్తవులకు కానీ అటు పితరులకు కానీ వర్తించదు. ధర్మశాస్త్రము క్రైస్తవులకు కానీ అటు పితరులకు కానీ వర్తించదు. కనుకనే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువలో దాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. అందుకే అంటాడు, నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడదు. తీసివేయబడాలంటే ఏం చేయబడాలంటే ముందు ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది అని తెలుసుకోవాలి. అందుకే 14వ వచనం చెప్తున్నారు. 2 కొరింథీ 3:14వ వచనంలో ఏమంటాడు? మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక, కొట్టివేయబడ్డదని వారికి తేటపరచబడలేదు. ఇదిగో మీకు క్రొత్త నిబంధనను చేస్తున్నానని దేవుడైన యెహోవా చెప్పాడు. దాన్ని ఆలోచించలేదు. ఇదిగో రాబోయే క్రొత్త నిబంధనను వారి మనస్సులో, వారి హృదయముల మీద నేను రాశానన్నాడు. వాటిని వారు గ్రహించలేకపోయారు. ఎప్పుడు చెప్పాడంటే ఇశ్రాయేలును అనుసరిస్తున్నటువంటి, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి దినములలోనే ఈ క్రొత్త నిబంధనను గురించి చెప్పాడు. క్రొత్త నిబంధన. కానీ క్రొత్త నిబంధనను వారు తెలుసుకొనక ఇంకా పాత నిబంధనలో ఉంటూ క్రీస్తు శిలువలో కొట్టివేసినటువంటి ఆ పాత నిబంధనలోనే వారే ఇదే అనుసరించాలి, ఇదే నిత్య జీవనం అనిపించేది అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, పాత నిబంధన ద్వారా పరలోకం రాదు, నిత్య జీవానికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు దాన్ని కొట్టేశాడు. దేవుడు వద్దని చెప్పాడు. శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు, క్రొత్త నిబంధన ఇచ్చాడు. అది క్రీస్తులో ఉన్నది. కాబట్టి ఏమంటాడు ఆయన? ఏమంటాడే? ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు ప్రభు వైపుకు తిరగాలి. అంటే క్రొత్త నిబంధన వైపు మీరు వస్తే ఆ ముసుగు తీసివేయబడుతుంది అని చెప్పాడు. అందుకే ఏమంటాడు? ధర్మశాస్త్రము క్రైస్తవులకు కానీ తర్వాత అటు పితరులకు కానీ వర్తించదు. పితరులకు ఏమో నిబంధన చేశాడు, అది ధర్మశాస్త్రం వారికి వర్తించదు. నిబంధనే వర్తిస్తుంది. ధర్మశాస్త్రం ఎవరికి వర్తిస్తుంది? ఇశ్రాయేలులకు మాత్రమే వర్తించింది. అదే ఇశ్రాయేలు యూదులతో ఏం చెప్పాడంటే, ఇక మీకు ధర్మశాస్త్రం కాదు, అది లేదు, మీకు క్రొత్త నిబంధనను ఇస్తున్నాను అని ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31వ వచనంలోనే చెప్పేశాడు. కాబట్టి పిల్లరా, మనం ఎక్కడ ఉండాలి అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రొత్త నిబంధనలో ఉండాలి. క్రీస్తులో మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే మోక్షానికి, అనగా మనం పరలోకానికి వెళ్తాం, నిత్య జీవం ఉందనే విషయాన్ని మనం గుర్తెరగాల్సిందిగా ప్రభువు కోరుచున్నాను. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతి బుధవారం మరి సాయంకాల సమయంలో 7 గంటల నుండి 8 గంటల రాత్రి సమయంలో మరి ఈ యొక్క బైబిల్ తరగతులు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం వచ్చినటువంటి వారందరిని బట్టి. ఇంకా మీకు తెలిసినటువంటి వారిని అనేకమైన సత్యాలు తెలుసుకోవాలనుకుంటే ఈ బైబిల్ తరగతి తీసుకురండి.
నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే మరి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఉన్నప్పుడే దేవుడైనటువంటి యెహోవా క్రొత్త నిబంధన గురించి చెప్పాడు. ఆ నిబంధననే మనం తెలుసుకోవాలి, ఆ నిబంధనలోనే జీవించాలి. ఇంకా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా మీకు డౌట్గా ఉంటే మనం తర్వాత తెలుసుకుందాం. మీరు అడిగినట్లయితే దానికి సంబంధించినటువంటి తరగతులు ఇంకా చెప్పడం జరుగుతుంది. ఇంకా కొత్త నిబంధనలో కూడా అనేకమైనటువంటి విషయాలను కూడా మీరు తెలుసుకోవడం అనేది రాబోయే దినాల్లో జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లి వచ్చినట్లయితే సమయంలో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన